వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటూ ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించిన మేధావి ఆయన. కఠినమైన హిమాలయ పర్వతాల్లో సైతం అద్భుతమైన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పర్యావరణ ప్రేమికుడు ఆయన. అంతేకాదు, కోట్లాది మందిని అలరించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా 3 ఈడియట్స్ లో అమీర్ ఖాన్ పాత్రకు ఆయనే రియల్ లైఫ్ స్ఫూర్తి. అవును, మనం మాట్లాడుకుంటోంది సోనం వాంగ్చుక్ గురించి. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మరోసారి మారుమోగుతోంది. అయితే ఈసారి ఆయన వార్తల్లో నిలిచింది ఎలాంటి ఆవిష్కరణలతోనో కాదు, దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ పై పోరాడుతూ. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అసలు ఎవరి సోనం వాంగ్చుక్? విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన మార్పులేంటి? ఆయన దేశ వ్యాప్తంగా ఎందుకంత ఫేమస్ అయ్యారు? ప్రస్తుతం ఆయన దీక్ష వెనుక ఉన్న అస్సలు కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. లడక్ లోని కఠినమైన భౌగోళిక పరిస్థితుల మధ్య జన్మించిన సోనం వాంగ్చుక్ వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. కానీ ఆయన కేవలం ల్యాబ్లకే పరిమితం కాలేదు. సమాజంలో మార్పు కోసం, ముఖ్యంగా లడక్ యువత భవిష్యత్తును మార్చడం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. స్థానిక వనరులను, ప్రకృతిని వాడుకుంటూ సైన్స్ ను నిత్య జీవితంలోకి ఎలా తీసుకురావచ్చో నిరూపించిన సృజనాత్మక మేధావి సోనం వాంగ్చుక్. మన దేశంలో పుస్తకాల్లోని చదువును బట్టి పట్టి మార్కులు తెచ్చుకునే విధానం ఎక్కువ. కానీ వాంగ్చుక్ దీనికి పూర్తి వ్యతిరేకం. చేసి నేర్చుకోవటం అంటే ఆచరణాత్మక విద్యను ఆయన బలంగా నమ్ముతారు. ఇందుకోసం 1988లో ఆయన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడక్ అనే వినూత్న పాఠశాలను స్థాపించారు. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసా? సాధారణ స్కూళ్లలో టాపర్లకు సీట్లు ఇస్తే, ఈ స్కూల్లో కేవలం ప్రభుత్వ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఈ పాఠశాల భవనాలను శీతాకాలంలో -డిగ్రీ చలి ఉన్నప్పటికీ ఎలాంటి బొగ్గు, కరెంటు వాడకుండా కేవలం సౌరశక్తితో వెచ్చగా ఉండేలా వాంగ్చుక్ స్వయంగా డిజైన్ చేశారు. అంతేకాదు, 1994లో ఆయన ప్రారంభించిన ఆపరేషన్ న్యూ హోప్ ద్వారా లడక్ లోని ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను 5% నుంచి ఏకంగా 75%కి పెంచి చూపించారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణల కోసం హై లయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడక్ విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారు. 3 ఇడియట్స్ స్ఫూర్తి సోనం వాంగ్చుక్ సాధించిన అద్భుత విజయాల ఆధారంగానే దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో 3 ఇడియట్స్ సినిమాను తెరకెక్కించారు. ఇదే సినిమాను తెలుగు, తమిళంలో నేటి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా 3 ఇడియట్స్ పేరుతోనే రీమేక్ కూడా చేశారు. అందులోని ఫొన్సుక్ వాంగ్డు పాత్ర సోనం వాంగ్చుక్ ప్రతిరూపమే. ఈ సినిమా విడుదల తరువాత ఆయన పేరు దేశంలోని ప్రతి ఇంటా మారుమోగింది. విద్యారంగమే కాకుండా లడక్ లో తీవ్ర నీటి ఎద్దడిని తీర్చడానికి, శీతాకాలంలో వృధాగా పోయే నీటిని భారీ మంచుకొండలుగా మార్చే ఐస్ స్తూపాలు అనే సంకేతాలను ఆయన కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు అంతర్జాతీయ రోలెక్స్ అవార్డు లభించింది. అలాగే సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఆసియాలోని అత్యున్నత పురస్కారమైన రామన్ మెగసెసే అవార్డుతో దేశం ఆయన్ను గౌరవించింది. వాంగ్చుక్ కేవలం ఏసీ రూముల్లో కూర్చుని సలహాలు ఇచ్చే వ్యక్తి కాదు. తన లడక్ పర్యావరణాన్ని, స్థానిక సంస్కృతిని కాపాడుకోవడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని పోరాట యోధుడు. లడక్ ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గతంలో ఆయన -డిగ్రీల అత్యంత కఠినమైన చలిలో 21 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వాల ఆగ్రహానికి గురై జైలు శిక్షను కూడా అనుభవించారు. ఢిల్లీలో దీక్షకు కారణం ఏంటి? మరి అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో ఎందుకు దీక్ష చేస్తున్నారు? దానికి కారణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం. పేపర్ లీకేజ్ల వల్ల దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వాంగ్చుక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూన్ 28 నుండి ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పేపర్ లీక్ల వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకున్న అమాయక విద్యార్థుల కుటుంబాలకు
కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక రోజు రోజుకు వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన పోరాటానికి మద్దతుగా పలువురు రాజకీయ నాయకులు, సామాజిక విశ్లేషకులు, సినీ తారలు తరలివస్తున్నారు. జూన్ 28 నుండి ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉండటంతో రోజు రోజుకు వాంగ్చుక్ శరీరంలో గ్లూకోజ్, బ్లడ్ ప్రెషర్ స్థాయిలు పడిపోతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. నిరంతరం ఉపవాసం వల్ల ఆయన శరీరం బాగా నీరసించింది. నిరసన స్థలం వద్దే వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. తీవ్రమైన నీరసం మరియు కండరాల నొప్పులు ఉన్నప్పటికీ తన డిమాండ్ల సాధన కోసం దీక్షను విరమించేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ ఉండటంతో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలు, మద్దతుదారులు ఆయన ప్రాణాలకు ముప్పు రాకముందే కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడుపడమన్న సూక్తికి సోనం వాంగ్చుక్ ఒక నిలువెత్తు నిదర్శనం. లడక్ పర్వతాల నుండి దేశ రాజధాని ఢిల్లీ వీధుల వరకు ఆయన చేస్తున్న ఈ పోరాటం కేవలం నీటి విద్యార్థుల కోసమే కాదు, దేశంలోని విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం తేవడం కోసం. ఒక విద్యా సంస్కర్త చేస్తున్న ఈ ధర్మ పోరాటంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.